జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయము 45వ దశకము. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ్ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు. ఐసబల మురారే పాణజాను ప్రచారో, కిమపి భవన్ భాగన్ భూషయంతో భవంతో, చలిత చరణ కంజో మంజు మంజీర షింజా, శ్రవణ కుతకా భాజో చేరుతుశ్చారు వేగాత్. మృదు మృదు విహసంత ఉన్మీషద్ధం తవంతో, వదన పతితా కేశో దృశ్యాపాదాబ్జదేశో, భుజగలితకారంతవావ్యాలాగత్కంకణాంకో, మతిమాహరితా పుచ్చైః పశ్యతాం విశ్వశృణాం. అసుసరతి జనౌఘే కౌతుకవ్యాకులాక్ష్యే, కిమపి కృతనీనాదం వ్యాహసంతో ధ్రువంతో, వలితవదన పద్మం పృష్టతో దత్తదృష్టిః, కిమపి నా విదధాదే కౌతుకం వాసుదేవా. ధృతిగతిషు పతం తా ఉత్తిత్తౌ లిప్తిపంకౌ, దివి మునిభిరపంకైః సస్మితం వన్యమానో, ధృతమదజననీభ్యాం సానుకంపం గృహీతో, ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ, స్నుతకుచభరమంకే ధారయంతి భవంతం, తరళమతి యశోదాస్తన్యధా ధన్యధన్యా. కపటపశుషా మధ్యే ముగ్ధాః సాంకురం తే, దహనముకులా హృద్యం వీక్ష్య వక్త్రం జహర్షా. తదను చరణచారీ ధారకైః సాకమారాత్, నిలయతతిషు కేలాన్ బాలచాపల్యశాలీ. భవనశుకభీఢాలాన్ వత్ససాంశ్చానుధావన్, కథమపి కృతహాసైర్గోపై కైర్వార్వితో భుః. హలధరసహితస్త్వం యత్ర యత్రోపయత్రోః, వివశపతితాతనేత్రాస్త్రాతా తత్రైవ గోప్యః. విగులతగృహ్యా కృత్వా విస్మతాపత్యభృత్వా, ముహరత్వంతాకులా నిత్యమాసన్. ప్రతినవనవనీతం గోపికా దత్తమిచ్చన్, కలపదముపగాయన్ కోమలం క్యాపి నృత్యాన్.
సదయ యువతీ లోకైకర్పితం సర్పిరశ్నన్ క్యచన్నవ విపక్వం దుగ్ధన్మప్యాపి భస్వం. మమ ఖలు బలిగేహే యాచనం జాత మాస్తాం ఇహ పునరబాలానామగ్రతో నైవ కూర్వే ఇతి విహితమతిః కిం దేవా సంత్యజ్యయాంచాం దదీహృతమహారస్వం చారుణాచోరణేన తనదదీహృతమేషే ఘోషయేషా జనానాం ఘోషయోషా జనానాం అభజత హృది రోషో నావకాశం న శోకః హృదయమపి ముషిత్వా హర్షి సింధౌ న్యదాస్త్వం సమయా రోగాన్ వాతగేహాదినాథా. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు అను 45వ దశకం సమాప్తం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద. ప్రభు గోపికలు అప్పటికప్పుడు పెరుగు చిలికి తీసి ఇచ్చడి నవనీతము వెన్న కొరకు నీవు ఉబలాటపడుచుండేడి వాడవు. గోపికలను ముద్దు మురిపెములతో చేతులారా శ్రీకృష్ణునకు గుమగుమలాడే వెన్నను కొసరి కొసరి తినిపించుటకు ఉవ్విల్లూరుచుండేడివారు. కన్నయ్య, నీ ఆటాపాట చూపుము అని గోపికలు గారాభముతో బ్రతిమాలుచున్నప్పుడు నీవు మధురముగా గానము చేయుచు కనువిందుగా నృత్యములొనర్చుచు ఉండేడి వాడవు. అప్పుడప్పుడు గోపికలు ప్రేమతో ఇచ్చేడి నేతిని ఆరగించుచుండేడి వాడవు. వారు అందించేడి వేడివేడి పాలను కూడా త్రాగుచుండేడి వాడవు. ప్రభు, నీ అన్నయ్య అయిన బలరామునితో కలిసి నీవు చేరిన చోట గోపికలు ఆనందముతో మైమరిచి నిన్నే చూచుచుండిరి. అప్పుడు వారు తమ యొక్క ఇంటి పనులను కూడా మానుకొనుచుండిరి. వారు తమ సేవకుల గురించి తమ పశువుల గురించి కూడా పట్టించుకొనక ప్రతిదినము నిన్ను చూచుటకై ఆరాటపడుచుండిరి. శ్రీకృష్ణుడు ప్రేమామృతమూర్తి. అతని సుందర రూపమును చూచుటకు అతని ముద్దు ముచ్చటలను ఆటపాటలను వినుచు చూచుచు గోపికలు ఎంతయో మురిసిపోయేడివారు. అందులకే పాలు వెన్న మీగడ మున్నగునవి అతనికి సమర్పించుటకై తహతహలాడుచుండేడివారు. కృష్ణుడు రానిచో వారు నిరాశపడుచుండేడివారు. వారిని ఆనందపరచుటకు వారి పాడమన్నప్పుడు పాడేడివాడు. వారు నాట్యము చేయమన్నప్పుడు నాట్యం చేసేడివాడు. వారిచ్చేడి పాలు నెయ్యి వెన్న మొదలైనవి తాను భుజించి వారిని మురిపించేడివాడు. స్వామి, పూర్వము నేను బలిచక్రవర్తి దగ్గర యాచన చేసి తిని, అది అప్పటి మాట. కానీ ఇప్పుడు అబలలైన గోపికల యందు మాత్రము చేయి చాపను అని నీవు నిర్ణయించుకొంటివేమో. అందువలననే కాబోలు యాచన అను లీలను మాని పాలు వెన్న నెయ్యి అను వానితో పాటు గోపికల మనస్సులను కూడా దోచుకొనుటకు దిగినట్లున్నావు. మనోహరమైన నీ చౌర్య లీలలు అద్భుతములు కదా ప్రభు. మాధుర్యమైన నీ బాల్యలీలలో భాగముగా నీవు గోకులమున పాలు పెరుగు మొదలైన వానిని అపహరించుకొని పోవుచుండగా గోపికలెవ్వరికి నీపై కోపమే కలగలేదు. నీవు వారి మనసులను దోచుకొని వారిని ఆనంద సముద్రమున